పొట్టకోటి కోసం కువైట్ వెళ్లి నరకయాతన పడిన మహిళను రక్షించేందుకు చొరవ చూపించారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం మర్లగూడెంకు చెందిన తాటి సుంకరమ్మ గత ఏడాది ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. అయితే కువైట్లో తాను పడుతున్న బాధలను వివరిస్తూ ఆమె సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన ఎమ్మెల్యే బాలరాజు సుంకరమ్మ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి బాత్రాల్ని స్వదేశానికి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. దీంతో బాలరాజ్కి బాత్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సార్ ఎమ్మెల్యే సార్ శంకరు మా చెల్లండి సంవత్సరం క్రితం వెళ్ళి చాలా ఇబ్బంది పడుతుందండి. వెళ్ళిన కాడ నుంచి చాలా ఇబ్బందిగా పడుతున్నారు. వాళ్ళకి భోజనం కూడా పెడతలేదంట. హెల్త్ కండిషన్ కూడా బాగోలేకపోతే అలా పట్టించుకోవట్లేదు. మాది బుట్టాయిగూడెం మండలం ఏలూరు జిల్లా మర్లగూడెం గ్రామం అండి. నేను కోవిడ్కి వచ్చి 1 నెలతో సంవత్సరం అవుతుందండి. అప్పటి నుంచి ఈ ఇంట్లో తీసుకొచ్చిన కాడ నుంచి నేను ఒక్కదాన్నేనండి పని. ఇంకో పని మనిషి అంటూ లేదు. కుటుంబం మొత్తం 10 మంది జనాభా అండి. మూడు అంతస్తుల బిల్డింగ్ అండి. అప్పటి నుంచి వంట మనిషిని తీసుకొస్తానని అంటున్నారు కానీ ఇప్పటి వరకు తీసుకురాలేదండి. రంజాన్ కూడా అయిపోయింది. రంజాన్ కూడా తీసుకురాలేదు. రంజాన్ అయిపోయిన తర్వాత 7వ నెల వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, నాకు ఒంట్లో బాగుండట్లేదు, నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళిపోండి, నాకు డబ్బులు కూడా వద్దు, నాకు జీతం కూడా వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అనేసి నేను ఎప్పుడైతే అన్నానో లేదో నన్ను కొట్టి రూమ్లో 4-5 రోజుల దాకా రూమ్లో పెట్టి అన్నం కూడా పెట్టుకోకుండా గదిలో ఉంచారు. ఆ తర్వాత నేను అందరినీ కాళ్ళు వేళ్ళు పట్టుకొని కూడా బ్రతుములాడాను, నేను వెళ్ళిపోతాను, నేను ఉండను అనేసి. అయినా కూడా నా మాట ఎవరు పట్టించుకోకుండా అలానే ఉండేవాళ్ళు. తీసుకెళ్తాను ఆఫీస్కి అనేసి